ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఏమేం జరిగాయో టాప్ 5 మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి. ఈ మ్యాచ్ లో పీక్ ఎంఐ పర్ఫార్మెన్స్ చూపించి థర్డ్ ప్లేస్ లో వచ్చారు. దాంతో ప్రతి ఒక్క టీమ్ కి వణుకు పుట్టింది. నంబర్ 1 ముందుగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు సెకండ్ ఓవర్ లో హెడ్, థర్డ్ ఓవర్ లో ఇషాన్, ఫోర్త్ ఓవర్ లో అభిషేక్, ఫిఫ్త్ ఓవర్ లో నితీష్ రెడ్డి అవుట్ అయిపోయారు. దాంతో ఎస్ఆర్హెచ్ 13 రన్స్ కి 4 వికెట్స్ కోల్పోయారు. వాళ్ళ ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో అనిపించింది. నంబర్ 2 మ్యాచ్ లో ఇషాన్ కిషన్ షాకింగ్లీ డిస్మిస్సల్ అయ్యాడు. దీపక్ వేసిన లెగ్ సైడ్ బాల్ మిస్ అయి వికెట్ కీపర్ చేతిలో వెళ్ళింది. దాంతో ఎలాంటి అప్పీల్ చేయకుండా ఇషాన్ వాక్ చేసి వెళ్ళాడు. కానీ రివ్యూలో చూసినప్పుడు ఇషాన్ నాట్ అవుట్ అని వచ్చింది. నంబర్ 3 ఎస్ఆర్హెచ్ 35 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయినప్పుడు హెన్రీ క్లాసన్ తన క్లాస్ ని చూపించాడు. అలా 99 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. హెన్రీ క్లాసన్ 71 రన్స్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. అలాగే అభినవ్ 43 రన్స్ చేసి ఎస్ఆర్హెచ్ టోటల్ ని 143 కి చేరవేశారు. నంబర్ 4 ఎంఐకి రన్ చేసి చాలా ఈజీగా ఉండే, ఎందుకంటే హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో కూడా అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎప్పుడైతే రోహిత్ శర్మ ఫామ్ లో ఉంటాడో అప్పుడు మ్యాచ్ వన్ సైడెడ్ అయిపోతుంది. అలానే ఈ మ్యాచ్ లో కూడా జరిగింది. హిట్ మ్యాన్ 70 రన్స్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. తర్వాత సూర్య 40 రన్స్ చేసి ఈ చేజ్ ని 16 ఓవర్స్ లోనే ఫినిష్ చేసేశారు.